చిత్తూరు జిల్లాలోని కాణిపాకం గ్రామంలో వెలసిన శ్రీవరసిద్ధి వినాయకుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయానికి సంబంధించిన కథ చాలా గొప్పదిగా, భక్తుల గుండెల్లో నాటుకుపోయేలా ఉంది. పూర్వం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మూగ, చెవిటి, కురుడైన అన్నదమ్ములు ఒకచోట నివసిస్తూ ఉండేవారు. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేసుకునేవారు. ఒకరోజు పొలంలో నీటిని తవ్వుతూ ఉండగా వాళ్లకు ఒక బండరాయి తగిలింది. ఆ బండరాయి నుంచి రక్తం కారడం మొదలైంది. రక్తం ధారగా వడిగా కారిపోవడం చూసి అన్నదమ్ములు ఆశ్చర్యపోయారు. ఆ బండరాయి నిజానికి స్వయంభూ గణపతిగా వెలసిందని తెలియగానే అది గ్రామంలో ప్రచారమైంది. స్వయంభూ విగ్రహం చుట్టూ గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ గణపతిని వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన భక్తుల కోరికలను తీరుస్తాడని నమ్మకం. ఇక ఆలయ విశేషం ఏమిటంటే, స్వామి విగ్రహం ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. ఆలయంలో ఒకే పుష్కరిణి నుంచి స్వామి పాదాలకు ఎల్లప్పుడూ నీరు కారుతూ ఉంటుంది. ఇంతవరకు ఈ నీటిని ఎవరూ ఆపలేకపోయారు.